ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు దేశ ప్రజలను ఉద్దేశించి సుమారు 19 నిమిషాల పాటు మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. దేశం ఆర్థికంగా కుంగిపోవడానికి విదేశాల నుంచి వచ్చిన వలసదారులే కారణమని శాపనార్థాలు పెట్టారు. ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలకు బైడెన్ కారణమని నెపాన్ని మొత్తం ఆయనపై నెట్టేశారు. వచ్చే ఏడాది అమెరికా ఆర్థికంగా బలపడుతుందని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు. పనిలో పనిగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 8 యుద్ధాలను ఆపించానని గొప్పలు చెప్పాడు. దేశ ప్రజలను ఉద్దేశించి ఇంకా ఏం చెప్పారో ఒక లుక్ వేద్దాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి గత బుధవారం నాడు సుమారు 19 నిమిషాల పాటు ప్రసంగించారు. అయితే తన ప్రసంగంలో ఎలాంటి భారీ ప్రకటనలు మాత్రం చేయలేదు. కానీ ప్రస్తుతం అమెరికా ఎదుర్కొంటోన్న సమస్యలకు ప్రధాన కారణం ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులేనని శాపనార్థాలు పెట్టారు. పనిలో పనిగా తాను సాధించిన విజయాలను గొప్పగా చెప్పుకున్నారు. రాబోయేది అమెరికాకు స్వర్ణయుగమని అరచేతిలో వైకుంఠం చూపించారు. మన దేశం బలమైన దేశం. ప్రపంచంలో ప్రతి దేశం అమెరికాను గౌరవిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అమెరికా మరింత బలంగా ఉందన్నారు. ఆర్థికంగా బలపడ్డాం. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అమెరికా ఆర్థికంగా బలంగా ఉందన్నారు. ట్రంప్ ఇలా తన ప్రసంగం ముగించారో లేదో వెంటనే డెమోక్రటిక్ పార్టీ ట్రంప్పై విమర్శల వర్షం కురిపించింది. గొప్పలు మానండి, మీ అప్రూవల్ రేటింగ్ చూడండి అంటూ చురకలంటించారు. ప్రస్తుతం అమెరికా ప్రజలు మాత్రం అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. నిత్యావసర ధరలు చుక్కలనంటి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారనేది మాత్రం పచ్చి నిజం. డెమోక్రాటిక్ పార్టీ నాయకులు మాత్రం ట్రంప్ ఇప్పటికీ అన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కగట్టి మరీ చెబుతున్నారు. ట్రంప్ వాస్తవాలు మర్చిపోతున్నాడు, ఊహాలోకంలో విహరిస్తున్నాడని సెనేటర్ క్రిస్ వాన్ హల్లెన్ అన్నారు. ట్రంప్ చెప్పే మాటలను అమెరికా ప్రజలు నమ్మరుగాక నమ్మరని ఆయన చెప్పిన అబద్ధాల గురించి ఏకరువు పెట్టారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తరచూ ట్రంప్ను విమర్శిస్తూ ఉంటారు. ఇక తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ ట్రంప్ ప్రసంగంలో అంతా తానే సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. అయితే వచ్చే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో గావిన్ రిపబ్లికన్లకు గట్టి పోటీ ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. ట్రంప్ తన ప్రసంగంలో ప్రధానంగా అమెరికా ఎదుర్కొంటోన్న సమస్యలకు విదేశాల నుంచి వలస వచ్చిన వారి వల్లే ప్రస్తుతం అమెరికన్లు హౌసింగ్ సమస్యతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు మీ ఉద్యోగాలను దొంగిలించారు, ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ రూముల్లో వరదలా వచ్చి పడుతున్నారు, ఉచితంగా వైద్య చికిత్సలు విద్య అందుకుంటున్నారు. అదంతా అమెరికన్ ప్రజలు చెల్లించే పన్ను డబ్బుతో వీరు సేవలు అందుకుంటున్నారు. వీరి వల్ల ప్రభుత్వం భద్రతా సిబ్బందిని పెంచుకోవాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంత మందిని ఉద్యోగంలోకి తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. ఇక ట్రంప్ సోమాలియా నుంచి వచ్చిన వారిని చెత్తతో పోల్చారు. సోమాలియా నుంచి వచ్చిన వలసవాదులు మిన్నెసోటా రాష్ట్రాన్ని ఆక్రమించారు. బిలియన్ల కొద్దీ డాలర్లను దోచుకున్నారని సోమాలియా ప్రజలపై మండిపడ్డారు. ఇక వాస్తవం ఏమిటంటే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి వల్లే ఈ రోజు అమెరికా ఆర్థికంగా పటిష్టంగా ఉంది. కీలకమైన రంగాల్లో పనిచేసే కార్మికుల విషయానికొస్తే వారంతా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారే. ఉదాహరణకు వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, నిర్మాణ రంగం తీసుకున్నా ఈ రంగాలు అభివృద్ధి చెందాయంటే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి వల్లే. చట్ట ప్రకారం వచ్చిన వారు, అక్రమంగా వచ్చిన వారి వల్లే ఈ రోజు అమెరికా బలంగా ఉందనడానికి కారణం. ఇతర దేశాల నుంచి ఎలాంటి పత్రాలు లేనివారు చైల్డ్ కేర్, హోమ్ కేర్, అడల్ట్ కేర్ ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషిస్తున్నారనేది మాత్రం వాస్తవం. ఇక ట్రంప్ తన ప్రసంగంలో వచ్చే ఏడాది అంటే 2026లో అమెరికా ఆర్థికంగా బలోపేతమవుతుందని హామీ ఇచ్చారు. వాస్తవం ఏమిటంటే ప్రస్తుతం సగటు అమెరికన్ పౌరుడు నిత్యావసర ధరలు పెరిగి ట్రంప్ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నాడు. ఆర్థిక వ్యవస్థను ట్రంప్ సరిగా నిర్వహించలేకపోతున్నాడని అమెరికన్లే మండిపడుతున్నారు. ఇటీవల ఎన్పీఆర్, పీబీఎస్ న్యూస్ మారిస్ట్ ఒక పోల్ నిర్వహించింది. బుధవారం పబ్లిక్ పల్స్ ఎలా ఉందో ఒక నోట్ను విడుదల చేసింది. కేవలం 36% మంది మాత్రం ట్రంప్ ఆర్థిక విధానాలను సమర్థిస్తే 45% మంది మాత్రం ప్రధానంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్థిక మాంద్యంలో
అనారోగ్యంలో కూరుకుపోయిందని మెజారిటీ ప్రజలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ మాత్రం త్వరలోనే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఫెడ్ చీఫ్తో ఇబ్బందులు తప్పడం లేదని పావెల్పై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది మేలో పావెల్ రిటైర్ అవుతారు. కొత్త ఫెడ్ చీఫ్ వడ్డీ రేట్లు తగ్గించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాడని ట్రంప్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుంగడానికి కారణం ఫెడ్ చీఫ్ పావెల్ కారణమంటూ ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు, ప్రయత్నించారు. ఇక పావెల్ను బెదిరించి వడ్డీ రేట్లు తగ్గించిన ఘనత కూడా ట్రంప్దే అని చెప్పుకోవాల్సిందే. వాస్తవం ఏమంటే సెంట్రల్ బ్యాంకు చీఫ్లపై ఒత్తిడి తేవడం భావ్యం కాదు. ఆర్థికవేత్తలుగా వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా అనేది వారు దేశ ఆర్థిక వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. ఫెడ్ చీఫ్లపై రాజకీయ ఒత్తిడి తేవడం పట్ల అమెరికాలో పలువురు ఆర్థికవేత్తలు ట్రంప్ తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో పెరిగిపోతున్న వైద్య ఖర్చుల గురించి ప్రస్తావించారు. అమెరికాలో ప్రధానమైన సమస్య హెల్త్ కేర్. అత్యంత ఖరీదైంది కూడా హెల్త్ కేర్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే ఒక్క క్షణం కూడా అమెరికాలో ఉండలేరు. అల్పాదాయ వర్గాల వారికి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ కోసం సబ్సిడీలు ఇస్తోంది. ఈ ఏడాది చివరికి అది ముగుస్తుంది. దాన్ని రెన్యువల్ చెయ్యనంటున్నాడు ట్రంప్. దాని బదులుగా నేరుగా ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా వినియోగదారుడు మందుల షాపులో మందులు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక అమెరికాలో ఇండియాలో మాదిరిగా షాపులకు వెళ్లి మందులు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నేరుగా ఎంపిక చేసిన డ్రగ్ స్టోర్కు ఆన్లైన్లో పంపితే అక్కడ కొనుగోలు చేయాల్సిందే. యాంటీబయాటిక్ లాంటి టాబ్లెట్లు అస్సలు ఇవ్వరు. జనవరి నుంచి మందుల ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. మరి అది ఎంతవరకు అమల్లోకి వస్తుందో అని అమెరికన్ పౌరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కీలకమైన అంశాల జోలికి పోకుండా జాగ్రత్త పడ్డాడు ట్రంప్. ప్రధానంగా ఎనర్జీ అంటే విద్యుత్ ఛార్జీలు, కిరాణా సామానుల ధరలు మాత్రం ప్రభుత్వ అదుపులో కూడా లేకుండా పోయాయి. ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరిగిపోవడానికి మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ కారణమని ఆయనపై మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎనర్జీ, ఫుడ్ ధరలు తగ్గించానని చెప్పుకొచ్చారు. అయితే ఎంత మేరకు తగ్గించారో మాత్రం చెప్పడం లేదు. ప్రస్తుతానికి సాధారణ అమెరికన్కు ఎనర్జీ బిల్లులు చూస్తే గుండె జల్లుమంటోంది. నిత్యావసర సరుకు ధరలు మెజారిటీ అమెరికన్లకు అందుబాటులో లేకుండా పోయాయి. రెస్టారెంట్లకు వెళ్లాలంటే అమెరికన్లు భయపడిపోతున్నారు. టారిఫ్ పెంచడం వల్లే ధరలు పెరిగాయన్నది మాత్రం వాస్తవం. అయితే ట్రంప్ వాదన మాత్రం టారిఫ్ పెంచడం వల్ల దేశానికి పెద్ద ఎత్తున రెవెన్యూ సంపాదించి పెట్టానని గొప్పలు చెప్పుకున్నాడు. మిడిల్ ఈస్టులో శాంతి సాధించానని చెప్పాడు. కేవలం 10 నెలల్లో 8 యుద్ధాలు ఆపానని చెప్పుకొచ్చాడు. ఇరాన్లో న్యూక్లియర్ ప్లాంట్ను ధ్వంసం చేశానని, గాజాలో 3000 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంక్షోభాన్ని దారికి తెచ్చా, బందీలను విడిపించా అని చెప్పారు. ఇక ఇజ్రాయెల్ ఏర్పడింది 1948లో. ట్రంప్ మాత్రం 3000 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వివాదాన్ని ముగించానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాల్పుల ఒప్పందానికి చొరవ తీసుకున్న ఇజ్రాయెల్ మాత్రం రోజు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని మధ్యవర్తులు కూడా ట్రంప్కు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగించానని చెబుతుంటే ఇండియా అలాంటిదేమీ లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సైనికులకు $1,776 వారియర్ బోనస్ ఇస్తానని ప్రకటించారు. క్రిస్మస్ కంటే ముందే ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే వెనిజులా వివాదం గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ఏదో ఒక రోజు దీని గురించి గొప్పలు చెప్పుకోవడానికి కావాలని ఈ అంశాన్ని పక్కన పెట్టాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలోకి డ్రగ్స్ రాకుండా అడ్డుకుంటానని, ఒక బోట్ను అడ్డుకుంటే 25,000 అమెరికన్ల ప్రాణాలు కాపాడినట్లే అని ట్రంప్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ట్రంప్ తాను సాధించిన గొప్పలు చెప్పుకున్న ప్రజలు మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక పరమైన విధానాల వల్ల సంతృప్తిగా లేరనేది మాత్రం వాస్తవం.